సెల్ఫీ మోజు ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణం మీదకి తెచ్చింది. సెల్ ఫోన్తో ఫోటోలు తీసుకుని ఫేస్బుక్లో అప్లోడ్ చేసేందుకు ప్రయత్నించిన విశాఖకు చెందిన ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థి సంతోష్ తీవ్రంగా గాయపడ్డాడు. తన స్నేహితులతో రాజమండ్రి నగరం వచ్చిన సంతోష్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న డీజిల్ ఇంజిన్ పైకెక్కి ఫోటోలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అంతలో ఒక్కసారిగా హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో అక్కడికక్కడే తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో రైల్వే పోలీసులు సమీపంలో ఉండటంతో నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, రైల్ ఇంజిన్ వరకు అలా ఎవరిని పడితే వాళ్ళని అనుమతిస్తారా? అక్కడ ఏం జరిగింది? రైల్వే పోలీసు ఏం చెప్తున్నారు? ప్రత్యక్ష సాక్షులు ఎవరు? మరి ఈ సంఘటనకు సంబంధించి సంతోష్ అనే వ్యక్తి కొద్దిమంది స్నేహితులతో కలిపి రాజమండ్రిలో ఒక వివాహ ఫంక్షన్, ఒక పెళ్లి సందర్భంగా, ఒక శుభకార్య సందర్భంగా రావడం జరిగింది. స్నేహితులతో పాటు ఇక్కడికి వచ్చాడు. విశాఖపట్నంలో గీతం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక్కడికి వచ్చి ఈ శుభకార్యంలో పాల్గొన్న తరువాత తిరిగి వైజాగ్ వెళ్లే కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ జరిగింది. అక్కడ అయితే రైలు ఆలస్యంగా రావడంతో ఈస్ట్ వైపు, అంటే రాజమండ్రి రైల్వే స్టేషన్, ప్రధాన రైల్వే స్టేషన్ రెండు వైపు మార్గాలు ఉంటాయి. అందులో ఈస్ట్ రైల్వే స్టేషన్ వైపు గూడ్స్ షెడ్ ఉంటుంది. అక్కడ గూడ్స్ బళ్ళు నిలుపు చేస్తారు. ఆ ఇంజిన్ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగా దాని పైన 2500 kV లైన్ ఉంది. ఆ లైన్ ఒక్కసారిగా తగలడంతో ఒక్కసారి గిలగిలా తనుకుంటూ కిందికి పడిపోవడం జరిగింది. ఒకవైపు హై పవర్ టెన్షన్ తగలడం వల్ల తీవ్ర గాయాల పాలయ్యాడు. మరోవైపు 11 అడుగుల మేర ఎత్తున్న ఇంజిన్ పై నుంచి కిందకి పడడంతో తీవ్ర గాయాల పాలవడం జరిగింది. వెంటనే అతను అక్కడి నుంచి తీసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఒకవైపు కాలిన గాయాలు, మరోవైపు పడిన గాయాలతో పాటు పరిస్థితి విషమంగా ఉందని అక్కడ వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనిషి ఆయన గాయాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 70% నుంచి 80% గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది.